హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శశి వ్లాగ్స్. ఈరోజు నా వ్లాగ్ ఫ్రెండ్షిప్ డే వ్లాగ్. అదేంటి ఫ్రెండ్షిప్ డే నిన్న అయిపోయింది కదా, ఈరోజు చెప్తుంది ఏమిటి అనుకుంటున్నారా? ఫ్రెండ్షిప్ డే అయితే అయిపోయింది, కానీ అండి ఫ్రెండ్షిప్ అన్నది ఎప్పటికీ నిలిచి ఉండేదే కదా. ఫ్రెండ్షిప్ డే అని ఆ రోజుని ఫ్రెండ్షిప్ని సెలబ్రేట్ చేసుకుంటాము, కానీ ఫ్రెండ్షిప్ అన్నది ఎప్పటికీ నిలిచి ఉండేదే. సరే, ఇక విషయానికి వస్తానండి. నిన్నటి రోజు అంటే ఫ్రెండ్షిప్ డే రోజు మా సోనా గ్రాండ్ కిట్టి జరిగిందన్నమాట. సోనా గ్రాండ్ కిట్టీలో మేము చేసిన ఫ్రెండ్షిప్ మీద సరదా సరదా అంటే సరదా కాదండి, ఒకరు కిట్టీని స్టార్ట్ చేసి తన ఫ్రెండ్ని జాయిన్ చేస్తారు. ఆ ఫ్రెండ్ మరొక ఫ్రెండ్ని, ఆ ఫ్రెండ్ మరొక ఫ్రెండ్ని, ఎక్కువగా ఇలానే జరుగుతూ ఉంటుంది కదా. ఇలా అందరం ఒకరికి మరొకరు ఫ్రెండ్స్గా అవుతూ ఉంటాము. అయితే ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువగా మొబైల్ ఫోన్స్ తోటే గడిపేస్తూ ఉన్నాము. మొబైల్ ఫోన్ కన్నా ఫ్రెండ్షిప్లో ఎంజాయ్ చేయటం ఇంకా చాలా బాగుంటుంది అని తెలియచెప్పేదే మేము చేసిన ఈ చిరు ప్రయత్నం రీల్. ఈ ఫ్రెండ్షిప్ డేని కిట్టీలో మేమందరం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మరి రండి, మీరు కూడా ఆ సరదాలన్నీ చూసేద్దరు. కానీ సెల్ ఫోన్ చూస్తూ ఇసిపెట్టిపోతుంది, కాసేపు ఫ్రెండ్ని తీసుకుని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. పార్వతి హాయ్ రత్మాల, ఎలా ఉన్నారు? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నేను కూడా నా ఫ్రెండ్ని పిలుస్తాను, అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాము. హాయ్ అనురాధ. హాయ్ మణిదా. ఇంక ఈ ఫోన్ ఎందుకు పక్కన నేను అనురాధ ఫ్రెండ్స్ పిలుచుకుంటాను. అన్నపూర్ణ గారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హాయ్ సరే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. నేను కూడా ఫ్రెండ్ని పిలుచుకుంటాను. సమావేశం అయ్యారు. ఫ్రెండ్షిప్ డే, ఆల్ ఆఫ్ ది ఫ్రెండ్, ఆల్ ద ఫ్రెండ్షిప్ డే. బాగుంది. సత్య హాయ్, అందరికి ఫ్రెండ్షిప్ డే. అయితే నేను కూడా ఇంకో ఫ్రెండ్ నేను పిలుచుకుంటాను. స్వాతి గారు రండి. హాయ్. హాయ్ అందరికి ఫ్రెండ్షిప్ డే. నేనే లేదా, నేను నా ఫ్రెండ్ని పిలుస్తా. సత్యశ్రీ. హాయ్. 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 నేను నా ఫ్రెండ్. హాయ్ లక్ష్మి. అరే ఏంటి ఇంతమంది ఉన్నారు ఇక్కడ? నువ్వు ఒక్కదానివే ఉన్నావు, నన్ను పిలిచావేమో అని అనుకున్నాను నేను. లేదు సత్య, నేను నా ఫ్రెండ్ పిలిచిందని వచ్చాను, నా ఫ్రెండ్ ఏమో తన ఫ్రెండ్ పిలిచిందని వచ్చింది. ఓహోహో, ఇప్పుడు అర్థమయ్యింది నాకు. ఫస్ట్ ఒక ఫ్రెండ్ తన ఫ్రెండ్ని పిలుచుకున్నారు, ఆ ఫ్రెండ్ మరొక ఫ్రెండ్ని పిలుచుకున్నారు. ఇలా ఫ్రెండ్స్ ఒకరినొకరిని పిలుచుకోవటం వల్ల ఇక్కడ ఇంతమంది అయ్యాము. అదే కదా ఫ్రెండ్షిప్ అంటే. మన ఫ్రెండ్ కూడా మనకి ఫ్రెండ్, అలా ఎంతోమంది ఫ్రెండ్స్ అవుతాము. ఇదంతా ఒక చైన్ సిస్టమ్ లాగా అన్నమాట. ఓకే గైస్, ఇదే కదా ఫ్రెండ్షిప్ అంటే. మన ఫ్రెండ్కి ఫ్రెండ్ మనకి ఫ్రెండ్ అవుతారు, మన ఫ్రెండ్ మరొకరికి ఫ్రెండ్ అవుతారు. ఇలా ఒకరికొకరు కలుస్తూ ఫ్రెండ్షిప్ అలా అలా పెరుగుతూ ఉంటుంది. అదే కదా స్నేహం అంటే. ఇలా పరిచయం అయిన తర్వాత మనం ఊరుకుంటామా? ఎంతో హంగామా చేస్తాం కదా, అలాంటి హంగామే వీళ్ళు ఇక్కడ చేశారు. చూశారు కదండి, హ్యాపీగా కథలు చెప్పుకుంటూ ఆడుకుంటూ గడిపేశాము. అసలు వయసు గుర్తుకు రానిది ఒక్క ఫ్రెండ్ దగ్గర మాత్రమేనండి. మీరు కూడా నా మాటతో ఏకీభవిస్తారు కదా. మరి ఈ రీల్ చూస్తున్న ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.